त्रैलोके परमेश्वरः दूतोऽहं प्रेषितस्तेन तत्सगामिहागतः अव्याहदाज्ञ सर्वादयस्तदा देवयोनिषो निर्जिदाखलैत्यार्यसेदाहजुनश्वदत् मम त्रैलोक्यमखिलं मम देवावशानुगाः यज्ञभागानहं सर्वानुपाश्नामि पृथक् पृथक् त्रैलोक्ये वररत्नानि मम वश्यानि शेषतः तथैव गतिरत्नं च हृतं देवेन्द्रवाहनं क्षीरोदमथुनोद्भूतमश्वरत्नं ममामरैः उच्चैः श्रवसंज्ञं तत्प्रणिपत्यसमर्पितं यानि चान्यानि देवेषु गन्धर्वेषु रत्नभूतानि भूतानि तानि मे एव शोभने त्रिरत्नभूतान् मां देवि लोके मन्यामहे वयं सात्वमस्मान् भागच्छेदो रत्नभुजो वयं मां वा मार्जं वा विनशुम्भमुरविक्रमं भजतं च जलाभाङ्गरत्नभूतात् वै यतः परमेश्वर्यमदनं प्राप्स्यते मत्परिग्रहात् एतद्बुद्ध्यादमालोच्य मत्परिग्रहामृता ऋषिर्वाच इत्युक्ता देवी गम्भीरान्तस्मदाजगौ दुर्गा भगवती भद्राय एतद्धारिते जगत् देवी वाच सत्यमुक्तं त्वया नात्र मिथ्या किञ्चित् मयोदितं त्रैलोक्याधिपतिशम्भोनिशम्भश्चाभिधादृशः किं तत्रयत्प्रतिज्ञातं मिथ्या तद्गृह्यते कथं श्रूयतामल्पबुद्धित्वा प्रतिज्ञाया कृता परा यो मां जयति सङ्ग्रामे यो मे दर्पव्यपोहति यो मे प्रतिफलो लोके स मे फलः भविष्यति तदा गच्छति शम्भो वा महाबलः माञ्जित्वा किञ्चरेणादर्पाणि गृह्णाति मे लघु दूत उवाच अवलिप्तादमयि बन्धुं देवि प्रोहिमाकृतः त्रैलोक्ये कः पुमांस्थिते नगरे शुम्भरिशम्भयोः अन्येषामपि दैत्यानां सर्वे देवानवैयुधे तिष्ठन्ति सम्मुखे देवी किं पुनस्त्रैत्वमेकगा इन्द्राद्या सकला देवास्तुरेषां संयुगे शुम्भादीनां कसन्तेषां स्त्रीप्रियाचितसम्मुखं सात्वं गच्छमयेवोक्ता पार्श्वं शुम्भरिशम्भयोः केशाकर्षणनिर्धूतगौरवामागमिष्यति देवी वाच एवमेतद्बली शुम्भोनिशम्भश्चाभिधादृशः किं करोमि प्रतिज्ञामेनालोचितापरा तत्त्वं गच्छमयोक्तं ते तत्सर्वमादृतः तदा चक्ष्वादुरेन्द्राय पदयुक्तं करोति पुराणे सूर्यधावरके मन्वन्तरे देवी महात्म्ये पञ्चमः जगदम्बार्पणमस्तु ॐ नमश्चण्डिकायै ऋषुरुवाच इत्याकर्ण्यमजो देव्या सुदूतमर्गमूर्तः समाजश्च समागम्य दैत्यराजाय विस्तरात् तस्य दूतस्य तद्वाक्यमाकर्ण्या दुररार्दतः सक्रोधः प्रादैत्यानामधिबन्धो मृलोचनं हेधो मृलोचनाशुत्वंसदेन परिवारतः तामाने बलादुष्टाकेशाकर्षणविफलां तत्परित्राणः कश्चिदिवो तिष्ठते परः सहन्तव्यो रोवापि यक्षो गन्धर्व एव ऋषिर्वाच మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం భక్తి సాగరమైంది. ప్రముఖులందరూ అక్కడికి చేరుకుంటున్నారు. ఇప్పుడు ఆ విజువల్స్ చూస్తున్నాం. 4వ రోజు చండీ మహాయాగం వైభవంగా సాగుతోంది. వేద మంత్రాల మధ్య యాగశాల మార్మోగిపోతోంది. కేసీఆర్ కుటుంబంతో పాటు ఋత్వికులు ఎరుపు రంగు దుస్తుల్ని ధరించారు. ఇవాళ గురు ప్రార్థనతో చండీయాగం 4వ రోజు పూజలు మొదలయ్యాయి. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఆయన సత్యమణి యాగశాలకు చేరుకున్నారు. యాగశాలకు పండితులకు సాష్టాంగ నమస్కారాలు చేసి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఇక ఉదయం నుంచి గణపతి పూజ, ఏకాదశన్యాస పూర్వక చండీ పారాయణాలు, నవావరణ పూజ, సప్తద్రవ్య మృత్యుంజయ హోమం నిర్వహించారు. మహాసౌరం, ఉక్త దేవతా జపాలు, కుమారి, సుహాసిని దంపతి పూజ, మహామంగళహారతి పూజల్ని ఋత్వికులు సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. శృంగేరి పీఠాధిపతుల ఆధ్వర్యంలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ధార్మిక ప్రవచనాలు వినిపిస్తారు పండితులు. సాయంకాలం కోటి నవాక్షరి జపం, అష్టావధాన సేవ, మహామంగళహారతిని నిర్వహిస్తారు. ఆ తర్వాత విశేష నమస్కారాలు, తీర్థప్రసాద వితరణ చేస్తారు. రాత్రి 7:30 తర్వాత శ్రీ మాతా భువనేశ్వరి చక్రీ భజన జరగనుంది. ఇక నిన్నటిదాకా కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి వేదికైన ఎర్రవెల్లి ఇవాళ భక్తులకు కల్పవల్లైపోయింది. వరుస సెలవులు కావడంతో లక్షల సంఖ్యలో భక్తులు ఫామ్ హౌస్ లో చండీ యాగాన్ని చూసేందుకు వస్తున్నారు. భక్తుల రద్దీకి తగ్గట్లుగా రాత్రికి రాత్రే ఏర్పాట్లను కూడా పెంచారు. యాగశాల చుట్టూ క్యూ లైన్లు రెట్టింపు చేశారు. భక్తుల రద్దీ పెరగడంతో కుంకుమ అర్చన అలాగే లడ్డూ ప్రసాద పంపిణీని నిలిపివేశారు. యాగశాలకు భక్తులు కాలినడకనే రావాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రైవేటు వాహనాల్ని యాగం ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరంలోనే నిలిపివేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్ని మాత్రం అధికారులు యాగం జరిగే ప్రాంతం వరకు అనుమతిస్తున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి ప్రజ్ఞాపూర్ రోడ్డులో 4 కిలోమీటర్ల దూరం వాహనాలు నిలిచిపోయే దూరంలో ఇటు సామర్పేట నుంచి ప్రజ్ఞాపూర్ వరకు ట్రాఫిక్ నెమ్మదిగా కొనసాగుతోంది. మంత్రి హరీష్ రావు అలాగే ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇతర నేతలు భక్తులకు రాకపోకల రివ్యూ చేస్తున్నారు.
ఇకపోతే రేపు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఏపీ సీఎం చంద్రబాబు సహా ప్రముఖులంతా వస్తుండటంతో సీఎం కేసీఆర్ ఏర్పాట్లను సమీక్షించారు. హెలిప్యాడ్ నుంచి పూర్ణకుంభ స్వాగతం పలికేందుకు అధికారులకు నిన్న రాత్రే సూచనలు కూడా చేశారు. చివరి 2 రోజులు కావడంతో భక్తులు స్వీయ నియంత్రణ పాటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. సైన్యే తత్రసురారేణామభక్షయత తత్పదం పార్ష్ణిగ్రాహాంకుశగ్రాహయోథఖండాసమన్వితాన్ సమాదాయైకహస్తేన ముఖే జిక్షేపవారణాన్ తథైవ యోథం దుర్గైరథం సారథినా సహ నిక్షిప్య వక్రే దశమేశ్చర్వయంత్యతిభైరవం ఏకం జగ్రాహకేశేషు గ్రీవాయామథ చాపరం పాదేనాక్రమ్య దైవాన్యమరుతాన్యమబోధయత తైర్ముక్తాని శస్త్రాణి మహాస్త్రాణి తథాసురైః ముఖేన జగ్రాహరుజాతుషనేర్మథితాన్యపి బలినాన్ తత్పరం సర్వమధురానాం దురాత్మనాం అమర్తా భక్షయచ్చాన్యానన్యాశ్చాతాడయత్తథా అసినాని హతాః కేచిత్ ఖడ్వాంగతాడితాః జగ్ముర్వినాశమహురాదంతాగ్రాభయతాస్తథా క్షిణే తత్పరం సర్వమధురానాం నిపాతితం దృష్ట్వా జగ్డోభిద్రావతాంగాలీపతిభీషణాం శరవరషైర్మహాభీమైర్భీమాక్షేందా మహాదురః ఛాదయామాదజగ్రేష్టమహాక్షిప్తైः సహస్రశः తాని చక్రాన్యనేకాని విషమానాని ధర్ముఖం బభుర్యథార్గబింబాని సుబహో నిఘనోదరం తతో జహారతాదృజాభీమభైరవనాదిని కాళే కనాలవదనాదురదర్శనోజ్వలా ఉత్థాయ చ మహాసింహం దేవీ జన్నమధాపత గృహీత్వాచాసకేశేషురస్తేనాసనాచ్చనద అథ మండోభిధావత్తా దృష్ట్వా జన్ననిపాదం తమప్యపాదయద్భూమోదాఖడ్గాభేదర్షా అథ శేషంతదస్తైన్యదృష్ట్వా జన్ననిపాదం ముండం మహావీర్యం దిశోభేదయభయాపురం శిరశ్చండస్య కాలే గృహీత్వా ముండమేవత ప్రాహ ప్రచండాట్టః సమిశ్రమభ్యేదజంగికాం మయా తవాత్రో బహృదో జండముండో మహాపశు యుద్ధయజ్ఞే స్వయం శుభ్రం నిశుభ్రం జహనిష్యసి ఋషిర్వాచ తావానీతో దృష్ట్వా జండముండో మహాసురౌ ఉవాచకాలే కళ్యాణే లలితం చండికావతః యస్మాచ్చండం చ ముండం గృహీత్వా తుముపాగతా చాముండేదో లోకే ఖ్యాతా దేవి భవిష్యసి స్వస్తి శ్రీ మార్కండేయ పురాణే సూర్యసావర్ణికే మన్వంతరే దేవీ మహాత్మ్యే సప్తమః జగదంబార్పణమస్తు. ఓం నమశ్చండికాయై. ఓం ఋషిరువాచ చండే జనిహతే దైత్యే ముండే చ వినిపాతితే బహుళేషు సైన్యేషు క్షేత్రేషు సురేషునః తతః కోపమరాధ్యేన చేతా శుంభప్రతాపవాన్ దైత్యానామాదిదేశः అద్య సర్వమహైర్దైత్యాः షడశీధృదాయుధాः కంబూనాంచ దర్శేతిర్యాन्तు సమనేర్వృతాः కోటివీర్యాని పంచాశదురానాంగులాని వై శతంగులాని ధూమ్రానాన్ నిర్గచ్చन्तు మమాజ్ఞా కాలకాలదౌర్హృదా మౌర్యాः కాలకేయాస్తథాసురాः యుద్ధాయ సజ్జానిర్యాన్వాజ్ఞా త్వరితా మమ ఇత్యాజ్ఞాప్యాసురపతిశుంభో భైరవశాసనः నిర్జగామమహాసైన్యసహస్రైర్బహుభిర్వృతः ఆయాంతం చండికా దృష్ట్వా తత్సైన్యమతిభీషణం జ్యాస్తునేః పూరయామాస ధరణే గగనాन्तరం తతः సింహో మహానాదమతీవ కృతవాన్ నృపా ఖण्डासुनेर्दन्नादमम्बिका चोपबृंहयत् धनुर्जासम्भघण्टानादापूरदिन्मुखा निनादैर्भीषणैः काले जिज्ञे विस्तारितारणा तं निनादमुपश्रुत्य दैत्यसैन्ये चतुर्दिशं देवी सिंहस्तदा काले सरोजैः परिवारिताः एतस्मिन्नन्तरे भूपविनाशाय सरत्विषां भवायां नृसिंहानां पृथिवीर्बलान्विताः ब्रह्मेशुगः विष्णूनां तथेन्द्रस्य शक्तयः शरीरेभ्यो विनिष्क्रम्य तद्रूपैश्चण्डिकाययोः यस्य देवस्य यद्रूपं यथा भोजनवाहरं तद्वदेव हि दच्छक्रतुरान्योत्तमाययौ हंसयुक्तविमानाग्रे साक्षसूत्रकमण्डलोः आयाता ब्रह्मणश्चक्तिर्ब्रह्माणि साभिधीयते माहेश्वरी प्रजारूढा त्रिशूलवरधारिणी महाहिवलया प्राप्ता चन्द्ररेखा विभूषणा कौमारी शक्तिहस्ताय मयूरवरवाहना योद्धुमध्यायोदयित्यानम्बिका गहरूपिणी तथैव वैष्णवी शक्तिर्गरुडो परिसंस्थिता शङ्खचक्रगदाशार्खड्गहस्ताभ्यमाययौ यज्ञवाराहमतनुरूपया बिभ्रतो हरेः शक्तिस्ताभ्यायो तत्र वाराहे बिभ्रतीतुनं नारसिंहेर्सिंहस्य बिभ्रते सदृशं वपुः प्राप्ता तत्र षडाक्षे प्रक्षिप्तनक्षत्रसंहते वज्रहस्ता देवेन्द्रे गजराजो परिस्थिता प्राप्ता सहस्रेण यथा चक्रस्तथैव सा ततः परिवृतस्ताभिरीशानो देवशक्तिभिः हन्यन्तामुदरा शीघ्रं प्रीत्या
जन्निकां ततो देवी श्रीरात्मविनिष्क्रान्तादिभीषणा चण्डिका शक्तिरत्युग्रा शिवा शतरणादिनी सा चाह धूम्रजलमीचानमपराजिता दूतत्वं गच्छ भगवन् पार्श्वं शुम्भन शुम्भयोः ब्रूहि शुम्भन् शुम्भन् जदानवापतिगर्वितो एतान्येदानवास्तत्र युद्धाय समुपस्थिताः त्रैलोक्यमिन्द्रोलपदान् देवाः सन्तो हविर्भुजः यूयं प्रयातपातालं यदजीवितमिच्छथ बलावले पातुत यद्भवन्तो युद्धकाङ्क्षिणः तदा गच्छत द्रव्यन्तमच्छिवाः प्रीते नमः यतो न युक्तो दौत्येन तया देव्या शिवः स्वयं शिवदूतीति लोकेऽस्मिन् तदस्ताख्यातमागता तेभिः श्रुत्वा यो देव्या शर्वाख्यातं महासुराः अमर्जापूर्दायक्पर्यत्रगात्यायने स्थिता ततः प्रथममेवाग्रेसरजकृष्टवृष्टिभिः वर्षरुद्धतामर्जास्तान् देवीममरारयः साजदान् प्रहितान् बाणान् शूलयज्ञप्रसुतान् तस्याधृतसागरेषूलपादविदारितान् खट्वाङ्गभोजाश्चारीन् पर्वदेवजलत्तदा कमण्डलजलाक्षेमहवीर्यान् हतोजलः ब्रह्माणि जागरोच्छत्रोण्येन स्पधावति माहेश्वरी त्रिशूलेन तथा जग्रेण वैष्णवी दैत्याञ्जघानकौमारी तथा जग्रेतुकोपना ऐन्द्रीकुलशपातेन शतशो दैत्यदानवाः पेदुर्विदारिताः पृथ्व्यामृतरोगप्रवर्षणः तुण्डप्रहारविध्वस्तादंष्ट्रारक्षतवक्षतः वाराहमूर्त्यान्यपदंश्चक्रेण विदारिताः नखैर्विदारिताश्चान्यान् भक्षयन्ति महासुरान् नारसिंहे जलाराजो नादापूर्णदिगम्बरा चण्डाट्टहासैरुद्रा शिवदूतविदूषणाः वेदपृथिव्यां बलास्तांश्चखादाथुदाददा इति मातृगुणं क्रुद्धं मर्दयन्तं महासुरान् दृष्ट्वाभिमायैर्विधेर्नेषुर्देवारिसैनिकाः पलायनपरान् दृष्ट्वा दैत्यान् मातृगुणाजितान् योद्धमभ्यायो क्रुद्धो रक्तबीजो महासुरः रक्तबिन्दुर्यदा भूमो मदत्यस्य शरीरतः समुत्पदमेदन्या तत्प्रमाणं महासुरः ईर्षे सकलापानिरिन्द्रयज्ञा महासुरः ततश्चैत्री सुवस्त्रेण रक्तबीजमदाडयत् कुलशेनादस्याजभौसुत्राविशोषितं समुत्तस्थुस्ततो योधा तद्रूपास्तत्राक्रमाः यावन्तः पितास्तस्य शरीरात् रक्तबिन्दवः तावन्तः पुरुषाजातास्तस्य बलविक्रमाः ये चाभिषुस्तत्र पुरुषा रक्तसम्भवाः सममादमिरत्यक्षत्रपादादिभीषणम् पुनश्चरवज्रपादे नक्षत्रमस्य शिरो यदा पुवाह रक्तं पुरुषा ततो जाता सहस्रजः वैष्णवेशपरेण चक्रेणाभिरगानः पदयादाडयामास ऐन्द्रेतमधुरेश्वरं वैष्णवेजग्रभिन्नस्रावसम्भवैः सहस्रजो जगद्व्याप्तं तत्रमानैर्महासुरैः शक्त्या जघानकौमारी वाराह्यतदासना माहेश्वरी त्रिशूलेन रक्तबीजं महासुरं सदा विगतया दैत्यस्त्रवायवाहनस्पृगो माद्रोः पवदमाविष्टो रक्तबीजो महासुरः तस्याहस्य बहुधाशक्तिशूलादिभिर्भुवि पपादयो वैरक्तो हस्तेना सञ्चदोसराः तैश्चासुरासुरक्सम्भूतैर्हृदये सकलं जगत् व्याप्तमासीत् ततो देवाभयमाजगमरुत्तमं तान् विषिन्नान् दृष्ट्वा जन्निका प्राहलस्वरा उवाचकालेन चामुण्डे विस्तीर्णं वदनं कुरु मच्छस्त्रपादसम्भूतान् रक्तबिन्दोर्महासुरान् रक्तबिन्दोः प्रेच्छत्वं वक्रेणानेनवेगः भक्षयन्ति तररणेतुत्पन्नान् महासुरान् एवमेष क्षयन्दैत्याः क्षीणरक्तो गमिष्यति भक्षमाणाः प्रजाजोग्रानजोत्पत्स्यन्ति दापरे इत्युक्तान् ततो देवी शूलेनाभिषगार्थं मुखेन गालेयगृहे रक्तबीजस्य शोणितं ततो सा वाजगानाथकलया तत्र जन्निकां रजास्यावेदनाञ्चक्रे गदापादोऽल्पिकामपि तस्याः हस्तदेहात् बहुदत्रावशोणितं यतस्ततस्तद्वक्रेण चामुण्डा सम्प्रवेच्छति मुखे संस्कृतायेऽस्यार्कपादाः महासुराः तांश्चकादात् चामुण्डा पपोतस्य शोणितं देवी शूलेन वज्रेण बाणेन सर्वभिरुष्टिभिः जघान रक्तबीजं तं चामुण्डा बीजशोणितं समपादमहे पृष्ठे शत्रसङ्गसमाहतः नीरक्तस्तमहे बालरक्तबीजो महासुरः ततस्ते हर्षमलमवापुस्त्रजलानृपा तेषां मातृगणो जातो नरदासुरमदोत्ततः स्वस्ति श्रीमार्कण्डेय पुराणे सूर्यदावर्णे मन्मथे देवी महात्म्येष्टमः जगदम्बार्पणमस्तु ॐ नमश्चण्डिकायै राजोवाचा विचित्रमिदमाख्यातं भगवन् भवताम देव्याश्रितमाहात्म्यं भूयश्चेच्छामि श्रोतं रक्तबीजे निपातते चकारशुम्भोयत्कर्मणशुम्भश्चादिगोपनः ऋषिरुवाच चकारगोपवदनो रक्तबीजे निपातते शुम्भासुरो न शुम्भश्च हरेष्वन्येषुजाहवे हन्यमानं महासैन्यं विलोक्यामर्गमद्वहन् अभ्यधावन्यशुम्भोगमुख्यासुरसेनया तस्याग्रस्तदा पृष्ठे पार्श्वयोश्च महासुराः सन्दष्टौष्ठपुणाः क्रुद्धाः हन्तुं देवीमुपाययोः आजगाममहावीर्यः शुम्भोऽपि सुबलैर्हृदः निहन्तं जन्यकां गोपाः कृत्वा युद्धन्तमातृभिः ततो युद्धपदेवासीत् देव्या शुम्भरशुम्भयोः शिरवर्षपदेवोग्रं मेघयोरिव वर्षतोः चिच्छेदास्ताञ्चनास्ताभ्यां
चण्डिकासुरोत्करैः ताडयामास चाङ्गे शस्त्रौखैरुद्रेश्वरौ निशुम्भो निजदं खड्गं जन्मजातायुधप्रभम् अताडयन्मूर्तिसिंहं देव्या वाहनमुत्तमं ताडिदेवाहने देवीक्षुरप्रेणादिमुत्तमं निशुम्भस्याजुच्छेदजन्मजाप्यष्टचन्द्रकं छिन्ने जन्मणि खड्गे जक्तिं जिक्षेपसोदरः तामप्यस्ति तथा चक्रे चक्रेणाभिमुखागतां रोमात्मादो शुम्भोतजोरं जग्राहदानवः आयातं मुष्टिपादेन देवी दच्चापि दूर्णयतु आविद्यार्थकदासोऽपि जिक्षेपचण्डिकां प्रति तापि देव्या सृजोदेन भिन्नाभस्त्वत्वमागता ततः परजस्तन्दमायान्तं दैत्यपुङ्गवम् आहत्य देवी बाणौ खैरपादयतभूतले तस्मिन् निपतिते भूमोर्जुम्भे भीमविक्रमे